ఇంకేమొత్తాయేవి? నన్ను ఎర్రి బాగులను చేసి తప్పించుకు పారిపోయాయి. ఇట్ట కాసు కూసుంటే ఊరిగేది ఏటంట? వద్దొద్దు, నన్ను చంపొద్దు. నేను నా భార్యను వెతుక్కుంటూ వచ్చాను. నిజం చెప్పు, నా భార్యను చంపేశావా? లేదా, నాకు చెప్పేళ్ళింది మిమ్మల్ని కలిసొస్తానని, కానీ రానే రాలేదు. అది ఇచ్చిన మాట తప్పింది. దినమంతా ఎదురు చూడటంతో సరిపోయింది నాకు. నా పిల్లలు లబలబలాడుతుంటారేమో, నా పిల్లం గుబులెట్టుకుంటది. ఎప్పుడు నిన్ను గూరి పెట్టి తీరుతానంతే, నిన్ను వదలంతే. అలాగే వదలొద్దు, కానీ ఒక్క విన్నపం. నేను ఒక్కసారి నా భార్యను చూసి రాని, ఆ తరువాత నేనే స్వయంగా వచ్చి నీకు ఆహారం అవుతాను. అట్టాగే, నువ్వు వెళ్ళు. అయితే ఏగ్రం వచ్చేయాలా? ఎప్పటికే పొద్దుపోనాది. ఏటైంది నాకు ఇయ్యాలా? ఆ జింకల్నట్ట ఒగ్గేసినేటి? ఆటిని చంపకపోతే నా రోజు ఎట్టా గడుతుంది అంట. అవి మాట తప్పకుండా వస్తానంటున్నాయి. వస్తాయి, తప్పకుండా వస్తాయి. అవి మాట మీద ఉంటాయి సరే. మరి మరి నా మనసు కూడా అంత గట్టిగానే ఉందా? అయితే ఆటిని చంపలేకపోయానే. ఎందుకు చంపలేను? ఆటిని చంపకపోతే నాకు రోజు ఎట్టా కొడుతుంది ఎట్ట? ఎన్ని జంతువుల్ని చంపలేదు నేను. ఇదేమన్నా కొత్త ఏటి నాకు? ఏటాడక ఇంటో తొంగునుంటే పెళ్ళాం పిల్లలు పస్తులతో సావాల్సిందే. నిజమే, కానీ నాకేటయింది? నాలో ఈ దయ్యా కరుణ వచ్చి తికమక పెట్టెత్తున్నాయి. ఈ దయాకరణతో మెత్తకపడిపోతే ఇక నేను నా పెళ్ళాం పిల్లల్ని పోషించినట్టే. చిట్టకైపోయినదేటి? ఇవాళ ఇట్ట ఈ క్షేత్ర ధర్మ సంకటంలో పడిపోనానేటి? వాళ్ళంతా లాగుతున్న చేతులు వణికిపోతున్నాయి. ఏటికైపోతున్నాదిట్ట? ప్రభు, నువ్వా? ప్రభు, ప్రభు, ఏటి చేయమంటావు భగవంతుడా? ఏటి చేయమంటావు? ఈ మూగు జంతువుల్ని చంపడం నాకు ఇట్టమే లేదు. మరి నా పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవడానికి నేను ఈ పాపం చేయక తప్పదు. నువ్వే చెప్పు ప్రభు, ఏటి చేయమంటావో? ఇట్ట ఈ జంతువులు చంపడం పాపమైతే అట్ట నా సంతానాన్ని ఆకలికి మార్చి చంపేయటం కూడా పాపమే కదా ప్రభు. మరి ఏ పాపం చేయమంటావు దేవుడా?
ఏ పాపము చేయకుండా ఏటి చేయబడ్డావు దేవుడా? నాకు దారి చూపించు దేవుడా, నాకు దారి చూపించు దేవుడా. నా పిల్లల్ని రక్షించు దేవుడా. ఆ బిల్లుడు కన్నీరు మున్నీరై విలపిస్తున్నాడు. నీ సహాయాన్నే కోరుతున్నాడు. అతని వ్యథను దూరం చెయ్యి. మహాదేవ, అతనికో మార్గం చూపించు స్వామి. దేవి సతీ, ఈ విషయంలో నీ ఉద్దేశం ఏమిటి? తన కర్మను కాదని తన పరివారాన్ని కష్టాల పాలు చేసి సరైన పనే చేస్తున్నాడంటావా? అతను సందిగ్ధావస్థలో ఉన్నాడు స్వామి. అతని చేత్తో అనుకోకుండా బిల్వపత్రాలు శివలింగం పైన పడ్డాయి. కనుకనే అతని హృదయం పరివర్తనమైంది. ఆ క్రూరుడు దయాళుడయ్యాడు, అచేతనుడై ఉన్నాడు. దేవర్షి నిజమే చెప్తున్నారు. ప్రభు, తమరే అతనికి మార్గదర్శకులు కావాలి, ధర్మాన్ని బోధపరచాలి. మాత, ప్రభువు నా విన్నపాన్ని ఆలకించాడు. నా ప్రార్థన సార్థకమైంది. ఇప్పుడు ఆ బిల్లుని వ్యథ తప్పక తీరుతుంది. నారాయణ నారాయణ నారాయణ. నాకు మంచి బుద్ధి దేవుడా, నా పిల్లల్ని కరుణించు. నన్ను కాపాడు శేఖరా, నన్ను కాపాడు. ఇచ్చిన మాట ప్రకారం మేము వచ్చేసాం. నీ విల్లుని ఎక్కుపెట్టు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఏంటి అలా చూస్తున్నావు? చంపు మమ్మల్ని, చంపు. ఆలస్యం చెయ్యకు. నీ పెళ్ళాం పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు. అంతకన్నా మించి నువ్వు ఇంకా ఇంటికి చేరకపోవడంతో వాళ్ళు బెంగ కూడా పెట్టుకుని ఉంటారు. వెంటనే నీ పని చేసుకుని త్వరగా ఇంటికి వెళ్ళిపో. చంపు. లేదు లేదు, నేను మిమ్మల్ని చంపలేను. నా పెళ్ళాం పిల్లలు ఆకలితో చచ్చిపోయినా సరే, కానీ మీలాంటి చేతువులు చంపడం ఎప్పుడు చేయరు, ఎప్పుడు చేయరు. శేఖరా, పరమేశ్వరా. వత్స, రుద్రుహ, లే. రావత్స. ప్రభు 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 ప్రభు, నువ్వు నా పోటీ వాడికి దర్శనం ఇచ్చినావా ప్రభు? ఈ పాపిస్తోడి మీద ఎంత కరుణ ఎందుకు ప్రభు? నాకు ఇంత యోగం లేదు ప్రభు, ఇంత యోగం లేదు. గురుద్రోహ, హత్య చేయటం పాపమే, కర్మను పాటించకపోవటం కూడా పాపమే. అయితే నీ కర్మే అలాంటిది. నీకిష్టం లేకపోయినా పాపంలో నిన్ను భాగస్వామిని చేస్తుంది. ఇక నీకు ఈ పని చేయవలసిన అవసరమే లేదు. ఈ పాపమే నీ అంతరాత్మను పక్కదారి పట్టిస్తోంది. ప్రభు, ఇంతకీ నీ కృప ఈ హీనుడి పని ఏటికి ప్రభు, ఏటికి ప్రభు? నేడు మహాశివరాత్రి. నేటి పర్వదినాన బిల్వపత్రాలతో నా పూజ చేసిన పుణ్యఫల స్వరూపమే నీ కాయకల్పానికి కారణం. ఇక మీ ముగ్గురు నేటి పుణ్యదినాన
ఇచ్చిన మాటను అక్షరాల నిలబెట్టుకున్నారు. ఈ దివ్య స్వరూపం దాని ఫలమే. మీకు మృగరూపం నుంచి సహజమైన రూపం తిరిగి ప్రాప్తించింది. ఓం నమః శివాయ. అయ్యా, మీ అందరి రూపాలే మారిపోయినాయి. ఇదంతా నీ భక్తి ప్రభావమే. ఈ మహాశివరాత్రి దినాన నీ పూజార్చనల ఫలస్వరూపమే ఇది. నీవు పాపాలన్నింటి నుంచి విముక్తుడవయ్యావు. ఇక శృంగవీరపురపు రాజు అయ్యావు. నేను రాజునా? అవును. నీ పరివారంతో అక్కడికి వెళ్ళి శివారాధననే మననం చేసుకుంటూ రాజ్య సుఖాలను అనుభవించు. త్రేతాయుగాన విష్ణు అవతారుడైన ఆ కోదండరాముణ్ణి దర్శిస్తావు. ఇక నువ్వు అతనికి అత్యంత ప్రీతిపాత్రుడిగా మసలుకుంటావు. చిత్తం పరమేశ్వర, చిత్తం. ఇక మీ ముగ్గురు దివ్యధామానికి పయనించండి. నీ ఆజ్ఞ ప్రభు. గురుద్రోహ, మహాశివరాత్రి దినాన నీవు శివారాధన చేసి శివభక్తుల ఇతిహాసంలో నీ పేరును చిరస్థాయిగా నిలుపుకున్నావు. శివభక్తులు ఎవరైతే మహాశివరాత్రి దినాన నీ కథను వింటారో వారందరూ నీవు పొందినట్టుగానే పుణ్యఫలం పొందుతారు. కళ్యాణమస్తు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివుని కృపతో గురుద్రుహుడు అతని భార్య పిల్లలు శృంగవీరపురం రాజ్యం వైపు బయలుదేరి వెళ్లారు. నమః శివాయ. శృంగవీరపుర మహారాజులైన గురుద్రోణికి, శృంగవీరపుర మహారాజులైన గురుద్రోణికి, శృంగవీరపుర మహారాజులైన గురుద్రోణికి, శృంగవీరపుర మహారాజులైన గురుద్రోణికి. మహారాజా, శృంగవీరపుర ప్రజలు తమ వంటి శివభక్తులను వారి పాలకులుగా పొంది సంతోషంగా ఉన్నారు. మా మంత్రి, ఇదంతా పరమేశ్వరుడి కృపే. మరి నా కోరికేటంటే నా ప్రజలు కూడా ఎప్పుడూ పరమేశ్వరుని పూజించి ఆయన కృపను పొందాలా. వాళ్ళకి ఎట్టాటి కష్టం ఉండకూడదు. అలాగే మహారాజా. రాజ్యమంతటా ఓం నమః శివాయ ఈ పంచాక్షరి మంత్రంతో మారుమ్రోగుతోంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. మహామంత్రి చెప్పింది అక్షరాల నిజం మహారాజా. మహాశివరాత్రి పర్వదినాన తమరి మనసులో శివభక్తి జ్యోతి ప్రజ్వలించింది. ఆ ప్రభావంతోనే తమకి శివభక్తులైన ప్రజలు ఈ శృంగవీరపురం రాజ్యంగా ప్రాప్తించాయి. ఓం నమః శివాయ. నేను ఎట్టా మర్చిపోతాను దేవర్షి, అంతా జ్ఞాపకం ఉంది. నేను బెల్లద చెట్టు మీద కూర్చుండగా తమరు చూసి నారాయణ నారాయణ. నేను అక్కడి నుండి నేరుగా సతీశివుల దర్శనార్థం కైలాసానికి చేరుకున్నాను. రాజా, తమరు ఎంతగానో అదృష్టవంతులు. మహాశివరాత్రి పర్వదినాన తమరు చూపిన శివభక్తి, పశువధ విరక్తి కారణంగా శివభక్తిలోనూ ఇతిహాసంలోనూ తమరి పేరు చిరస్థాయిగా ఉంటుంది. స్వయంగా సతీశివులిద్దరూ కూడా తమరి శివభక్తిని ప్రశంసిస్తున్నారు. అంతా తమరి కృపే దేవర్షి. కాదు కాదు రాజా, ఆ పరమేశ్వరుని కృప. ఆ పరమేశ్వరుని కృపే ఉంటే అసంభవం కూడా సంభవమైపోతుంది. రాజా, తమకో రహస్యం తెలపాలనుకుంటున్నాను. ఏట రహస్యం దేవర్షి? యుగ యుగాల వరకు తమరు శృంగవీరపురాన్ని రాజ్యం చేస్తారు. శివభక్తితో పొందిన సిద్ధి వలన తమరి ఆయువు అపరిమితం అవుతుంది. తమరు త్రేతాయుగంలోనూ జీవిస్తారు. ఏడంటున్నారు దేవర్షి? నేను త్రేతాయుగంలో కూడా బతికి ఉంటాను. అవును రాజా. మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామునిగా అవతరిస్తాడు. అప్పుడు ఆయనకి తమరు సహాయం చేసి రామభక్తునిగా చిరస్థాయిగా నిలిచిపోతారు. ధన్యుని దేవర్షి, నిజంగా నేను ధన్యుణ్ణి. తమరు చేసిన ఈ ఉపకారానికి ఎప్పుడూ రుణపడుంటాను దేవర్షి. నారాయణ నారాయణ. నేను ఆ శివునికో చిన్న సేవకుణ్ణి.
ఉపకారం చేసిందంతా పరమేశ్వరుడే రాజా. ఆయన ఇచ్చానుసారంగానే తమకు శివభక్తి ప్రాప్తించింది. ఇక ఆ ఉపకార రుణాన్ని తీర్చుకోవడానికి మీరు తమ రాజ్యమంతటా వాడలా శివమందిరాలను నిర్మించవలసి ఉంటుంది. దాంతో శివభక్తి ధ్యానం లోకమంతటా మార్మురోగాలి. అట్టాగే దేవర్షి, అట్టాగే. నేను రాజ్యంలో అన్ని మూలలా శివాలయాల్ని కట్టిస్తాను. శివరాత్రికి ఉత్సవాల్ని జరిపిస్తాను. ఇదంతా పరమేశ్వరుడి కృపే దేవర్షి. ఓం నమ శివాయ. రాజా, ఇది తెలుసా? ఈ ఓం నమ శివాయ ప్రభావంతోటే ఆ జింకలు రెండిటికి ఏం ప్రాప్తించిందో? వాటికి తమరే ప్రాణదానం చేశారు. లేదు దేవర్షి, తవరే చెప్పండి. మహాశివరాత్రి నాడు తమ మాట నిలుపుకుని శివభక్తిలో లీనం కావడం చేత అవి పశు జీవితాన్ని త్యజించి వెంటనే స్వర్గప్రాప్తిని పొందాయి. స్వర్గులకుమా? అవును రాజా. ఇప్పుడు నేను స్వర్గలోకానికి వెళ్ళి వారికి కూడా ఓం నమ శివాయ మహిమను తెలుపుతాను. నారాయణ నారాయణ. పరమేశ్వరుడి లీల అద్దే పట్టదు. అనండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.